ఓం నమో నారాయణాయ. ఇప్పుడు మీరు చూస్తున్నది భద్రాచలం సీతారామస్వామికి అతి చేరువలో ఉన్నటువంటి కల్పవృక్ష నరసింహస్వామి దేవాలయం అండి. ఇక్కడ సాక్షాత్తు నరసింహస్వామి సాలగ్రామాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ చెట్టు కింద తపస్సు చేస్తున్నటువంటి ఒక మునికి ఇచ్చారట. ఆ సాలగ్రామాన్ని అక్కడ ప్రతిష్ఠించి అప్పటి నుంచి పూజలు నిర్వహించడం జరుగుతోందిట. ఇక్కడికి వెళ్ళి మనకున్న కష్టాన్ని చెప్పి ముడుపు తీసుకొని ఈ దేవాలయం చుట్టూ ఇలాగా గోమాతలను కూడా మనం కలుపుకొని ప్రదక్షిణలు చేసి మన కష్టాన్ని స్వామికి చెప్పుకొని ముడుపు కడితే అతి త్వరలోనే మన కష్టాలన్నీ తొలగిపోతాయని, అలాగే సంతానలేమితో బాధపడుతున్న వారికి కూడా త్వరలో సంతాన ప్రాప్తి అవుతుందని ఇక్కడ స్థల పురాణము, భక్తుల విశ్వాసము. కాబట్టి మీరు కూడా భద్రాచలం వెళ్ళి మీకున్నటువంటి ఈతి బాధల్ని ఆ సీతారామయ్యతోటి, ఆయన అవతారమే అయినటువంటి ఈ నృసింహస్వామికి కూడా మీరు చెప్పుకొని త్వరలో మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారని ఆశిస్తున్నాను. ఆ నరసింహస్వామి ఆశీస్సులు మన పైన ఎల్లవేళలా ఉండాలని వేడుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం పూర్ణ అరవిందం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.